నిన్నటి రోజున మల్లికార్జున వాళ్ళ అమ్మగారు లక్ష్మీదేవి గారు, అదేవిధంగా 29వ వార్డు మాజీ కౌన్సిలర్ మధుబాబు నిన్న తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశాం. అయితే ఇక్కడ మేము ప్రజలకు కానీ పాత్రికేయ సోదరులకు కానీ ఓ విషయం చెప్పదలుచుకున్నాం. గత సంవత్సర కాలంగా 2025 జూన్ 10 నుంచి నిన్నటి వరకు వాళ్ళకి తెలుగుదేశం పార్టీ కార్యాచరణతో కానీ తెలుగుదేశం పార్టీతో కానీ ఎటువంటి సంబంధాలు లేవు. ఆ విషయాన్ని వాళ్ళు గుర్తించుకోకుండా నిన్న అవాకులు చవాకులు వెళుతూ పోతూ 4 రాళ్లు వేసుకోవడం సరైనది కాదు. ఒక విషయము, మధుబాబు అనేటువంటి వ్యక్తి, మల్లికార్జున అనేటువంటి వ్యక్తుల గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే వాళ్ళకి ఎటువంటి రాజకీయ నేపథ్యము లేదు. వాళ్ళ రాజకీయ కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళు ఎవరో వాళ్ళ వార్డులో కూడా సరిగ్గా తెలియనటువంటి కాలంలో జయనాగేశ్వర రెడ్డి గారు యువకులు వీళ్ళు ప్రజాసేవ వీళ్ళతో చేయించాలి అని సంకల్పించి ఆనాడు సీనియర్లు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా సీనియర్లు కాదని వీళ్ళకి టికెట్ ఇచ్చి కౌన్సిలర్గా గెలిపించడం జరిగింది. ఆ విషయం వాళ్ళు మర్చిపోయాం. ఆ తర్వాత 2019లో కూడా ఈ వ్యక్తులకే మళ్ళీ టికెట్లు ఇచ్చి పోటీలో నిలబడడం జరిగింది. ఎందుకయ్యా? మీ మీద ప్రేమ లేకనా, అభిమానం లేకనా, గౌరవం లేకనా 2 సార్లు మున్సిపల్ కౌన్సిలర్ టికెట్లు ఇచ్చింది. ఈరోజు మాకు అవమానాలు జరిగింది, అవమానం భరించలేక మేము పోతున్నామని దానికి సమాధానం మీరే చెప్పాలి. సూటి ప్రశ్న అడుగుతున్నాం. నిన్న మొన్నటి వరకు మధుబాబు, కోరిశెట్టి మధుబాబు, మాజీ కౌన్సిలర్ మధుబాబు అని చెప్పుకునేవాడు ఈరోజు మాల మధుబాబు అని చెప్పుకుంటున్నాడు. అంటే కులం కార్డు బయటికి తీస్తున్నావా? ఏ సానుభూతి కోసం ఈ పని చేస్తున్నారా మీరు? మేము ఎప్పుడు కూడా కులాన్ని, వర్గాన్ని తెలుగుదేశం పార్టీ చూడదు, ఆ విధంగా భావించదు. మాకు పనిచేసే కార్యకర్త, నిబద్ధత కలిగినటువంటి వాడు, ప్రజాసేవ చేయగలిగిన వాళ్ళని మేము పార్టీలో తీసుకుంటాం, పనిచేయిస్తాం. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన 29వ వార్డు మాజీ కౌన్సిలర్ మధుబాబు గారు, ఆయన ప్రస్థానం మొదటగా ఎక్కడ ప్రస్థానం స్టార్ట్ అయిందో నేను చెప్తాను మొదటగా. ఎందుకంటే మేము కలిసి పనిచేసినాం కాబట్టి కౌన్సిల్లో ఆయన గురించి నాకు బాగా తెలుసు. ఒక సినిమా టాకీస్లో రీళ్లు తిప్పుకొని బతికే మధుబాబు, ఒకప్పుడు రీల్ తిప్పుకొని బతికే మధుబాబు 2014 కౌన్సిలర్ ఎలక్షన్స్లో జయనాగేశ్వర రెడ్డి గారు యువకుడిని పిలిపించి ఆ రోజు యువతకి చోటు ఇవ్వాలని చెప్పి ఆ రోజు నేను, కలీముల్లా, తర్వాత దయాసాగర్, మధుబాబు, మళ్ళీ ఇలాంటి వాళ్ళందరికీ ఆ రోజు తెలుగుదేశం పార్టీలో యువతకి అవకాశం ఇవ్వాలని ఒకే ఒక ఉద్దేశంతో, వాళ్ళని పైకి తేవాలనే ఉద్దేశంతో ఆ రోజు జయనాగేశ్వర రెడ్డి గారు మాకు సీట్లు కేటాయించడం జరిగింది. మేము ఆ రోజు జయనాగేశ్వర రెడ్డి గారి చలవ వల్ల, తెలుగుదేశం పార్టీ చలవ వల్ల సాధారణ కార్యకర్తలుగా ఉన్నాం మేము. ఆ రోజు ఈరోజు తెలుగుదేశం పార్టీ లీడర్లుగా ఈరోజు పట్టణంలో కానీ తర్వాత నియోజకవర్గంలో కానీ ఒక పేరు పొందుతున్నామంటే అది కేవలం జయనాగేశ్వర రెడ్డి గారు మాకు పెట్టిన భిక్ష. ఆ భిక్షను మర్చిపోయి ఈరోజు నువ్వు తెలుగుదేశం పార్టీ మీద, జయనాగేశ్వర రెడ్డి గారి మీద, మధుబాబు గారు మీరు అవాకులు చవాకులు పేరుతుంటే అసలు దయ్యాలు వేదాలు వెలుస్తున్నట్లు ఉంది మధుబాబు గారు. అలాగే మీరు 2014లో కౌన్సిలర్గా గెలిచిన తర్వాత మీరు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కాదు. వాటిలో చంద్రన్న బీమా పేరుతో ఒక ముసలామా చనిపోతే ఆ డబ్బులు వస్తే ఆ డబ్బులు కూడా నువ్వు క్యాచ్ చేసుకొని 2 లక్షల రూపాయలు నీ ఖాతాలో డ్రా చేసుకొని మోసం చేసింది నువ్వు కదా ఆ రోజు మధుబాబుని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. అలాగే పొదుపు గ్రూపులో 3 లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని ఆ రోజు 3 లక్షల రూపాయలు ఎగరగొట్టడం నువ్వు కదా అని నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విచ్చేసినటువంటి పత్రికా విలేకరులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ, నిన్న తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసినటువంటి మాజీ కౌన్సిలర్ 29వ వార్డు మాజీ కౌన్సిలర్ మధుబాబు గారికి ఏవో నోటికొచ్చినట్లు నిన్న ఎమ్మెల్యే గారి పైన, అలాగే మా పార్టీకి పని చేసినటువంటి శ్రేయభిలాషి, ఎంతో కష్టపడి పార్టీకి అధికారంలో తీసుకురావాలి, ఎమ్మెల్యే గారికి గెలిపించాలి, ఎమ్మిగనూరు నియోజకవర్గానికి అభివృద్ధి ప్రదంలో నడపాలి అని ఎంతో తపనతో పనిచేసినటువంటి అప్నా బజార్ శేఖర్ అన్నను కూడా టార్గెట్గా మాట్లాడినావు మధుబాబు. నీ రాజకీయ ప్రస్థానం, నీకు రాజకీయ భిక్ష పెట్టి నీకు రాజకీయంగా ఒక ఎమ్మిగనూరులో మధుబాబు అంటే ఎవరు అనేది ఒక గుర్తింపు తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బివి జయనాగేశ్వర రెడ్డి గారి కుటుంబం అని నువ్వు మర్చిపోయి మాట్లాడుతున్నావు. గతంలో 2021 ఎలక్షన్లో చైర్మన్ అభ్యర్థి ప్రకటించలేదని నువ్వేదో వాదాలు మాట్లాడినావు నువ్వు. ఆ రోజు నీవు కౌన్సిలర్ అభ్యర్థిగా నిలబడినప్పుడు
అందరికీ తెలుసు. నీతో పాటు మాకు కూడా టికెట్ ఇచ్చారు జయనాగేశ్వర రెడ్డి గారు, 34 మంది మేము నిలబడినాము. నీతో పాటు నీవు నష్టపోయినావు, నేనేనో ఆర్థికంగా నష్టపోయినానంటున్నావు. నీవు ఒక్కడు కాదు నష్టపోయినది. ఎమ్మెల్యే గారు కూడా 2019లో ఓడిపోవడం, ఆయన కూడా నష్టపోవడము, 2021లో మనం కూడా ఓడిపోయినాము, మేము కూడా నష్టపోయినాము. నీ ఒక్కడేమో నష్టపోయినావు మాదిరిగా నువ్వేమో పెద్దదిగా ఆవాకు చవకలు మాట్లాడుతున్నావు. చైర్మన్ అభ్యర్థి ప్రకటించకపోవడం, మరి ఆ రోజు నీకు ఇష్టం లేకపోతే నువ్వు ఎందుకు నామినేషన్ వేసావు అని నేను ఈరోజు నీకు నేను ప్రశ్నిస్తున్నాను. మాజీ కౌన్సిలర్ కురశెట్టి మధు గారు, కనిక మల్లికార్జున గారు పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తాము అని చెప్పడంలో వాళ్ళ అభిష్టం మేరకు వాళ్ళకి రైట్ ఉంది. కానీ ఎందుకు చెప్పినారు, పోతూ పోతూ పార్టీ మీద ఎటువంటి అవాకులు చవాకులు పెంచినారు అనే అంశాన్ని బాధకు గురి చేసుకున్నందుకే మేము మీకు ఈ విధంగా కౌంటర్ చేయాల్సి వస్తుందని చెప్పేసి తెలియజేస్తాం. ఒక బలమైన అంశం ఏమంటే 2024లో జరిగిన ఎలక్షన్స్లో ఇదే మధుబాబు గారు నా కష్టం వలన 850 ఓట్లు బివి జయనాగేశ్వర రెడ్డి గారికి వచ్చినాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే మీరొక్కరు కష్టపడిన వల్ల 850 ఓట్లు వచ్చినాయని అని చెప్పేసి నేను ఆయన్ని ప్రశ్నించదలుచుకున్నాను. మాజీ కౌన్సిలర్ మధుబాబు నాయుడు గారు, మరి అదేవిధంగా మల్లికార్జున గారు కూడా నిన్న రాజీనామా చేయడం జరిగింది. అదేవిధంగా పార్టీ పైన, ఎమ్మెల్యేల పైన మరి ఏవో అవాకులు చవాకులు పేలుస్తూ ఈరోజు ఆయన చెప్పడం జరిగింది. దానికి బదులుగా మరి గతంలో 2019లో కూడా కౌన్సిలర్గా గెలిచడం జరిగింది, కౌన్సిలర్గా కూడా పోటీ చేయడం జరిగింది. దానికి కూడా ఆయన ఓడిపోవడం కారణం అంటే దాని వ్యక్తిగత కారణాల వల్ల ఆయన ఓడిపోవడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు సమాజంలో కూడా ఎంతో మందికి ఇబ్బందులు గురి చేస్తూ ఆయన ఎందరో దగ్గర అప్పులు చేస్తూ వారిని కూడా బెదిరించడం కూడా జరిగింది. మరి ఆయన అదేవిధంగా పార్టీని అడ్డం పెట్టుకొని కూడా వారికి కూడా చాలా ఇబ్బందులు గురి చేస్తూ చాలా మంది దాదాపు మహిళలను కూడా ఇబ్బంది కలిగించడం కూడా జరిగింది. మరి ఈ రోజు ఆయన ఏదో పార్టీ మీద అందరి మీద అవాకులు చవాకులు పెంచడం సరైన పద్ధతి కాదు. మరి రాబోయే రోజుల్లో కూడా చాలా మంది అందరూ కూడా ఎంతో మంది బాధితులు కూడా ముందుకు వచ్చే సూచనలు కూడా చాలా మంది కనిపిస్తున్నాయి. రేపు రాబోయే రోజుల్లో కూడా నీకు కూడా చాలా గడ్డుకారం కూడా ఉంటుందని కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నిన్నటి రోజున మాజీ కౌన్సిలర్ మధుబాబు మరియు మల్లికార్జున మరియు వాళ్ళ అమ్మ కనికే లక్ష్మి గారు నిన్న తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నామని చెప్పి వీడియో ద్వారా చూసాము. ఏదో వాళ్ళు పోతే మాకు టీడీపీకి షాక్ అని కొన్ని పత్రికలు రాశాయి. వాళ్ళు పోవడం వల్ల మా టీడీపీకి ఎటువంటి షాక్ లేదు. ఎందుకంటే 1 సంవత్సరం కిందే వీళ్ళకందరికీ మా జయనాగేశ్వర రెడ్డి గారు షాక్ ఇచ్చారు. ఆ షాక్ని కోలుకోలేక 1 సంవత్సరం తర్వాత వీళ్ళు మెలుకొని ఇప్పుడేదో మాకు తెలుగుదేశం పార్టీకి షాక్ అని చెప్పుకుంటే చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే వీళ్ళ చేసిన అరాచకాలు మళ్ళీ గురించి చెప్పాను, కానీ మధుబాబు గురించి అయితే ఖచ్చితంగా చెప్పాలి. ఈ విషయంలో మధుబాబు ఎన్నో పంచాయతీ విషయాలు అయితేనేమి, లాస్ట్ వికలాంగులు కూడా వీళ్ళు వదిలేయిన డబ్బుల విషయాల్లో. ఒక విలేజ్ లో 2 కళ్ళు లేవు ఆమెకి. ఆమె దగ్గర 4 లక్షల రూపాయలు పంచాయతీ చేసి ఈయన డ్రా చేసుకుని తర్వాత డిఎస్పీ గారు దీంట్లో ఎంటర్ అయ్యి ఆ విషయంలో తీసుకుని పోయి స్టేషన్ లో కూర్చొని పెడితే 4 లక్షల రూపాయలు కట్టి ఈయన బయటకు వచ్చాడు. అదే విషయం ఇంకో విషయం మన ముత్తూట్ ఫైనాన్స్ లో అది వ్యక్తి ఆయన మేనేజర్ ఆ పంచాయతీ చేశానని చెప్పి వాళ్ళ భార్య దగ్గర 1.5 లక్షలు తీసుకొని ఇప్పటి వరకు ఇడియలే. ఇటువంటి చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందు అన్ని విధాలుగా పార్టీని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేసుకుని వచ్చారు. కానీ వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, ఏదో పార్టీ పరంగా ఏదైనా పోతే ఇబ్బంది పడతారనే ఆలోచనతో ఈ బాధ్యతలు కూడా బయటికి రాలేదు. కానీ ఇప్పుడు అందరూ బయటకు వచ్చారు. రాబోయే రోజుల్లో కూడా అన్ని బాధ్యతలంతా స్టేషన్ పోతారు. అని ఈ విషయం ఏమో ఆ స్టేషన్ లో తెలుస్తామని చెప్పి బాధ్యతలకి మా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తూ, ఇంకో విషయం శేఖరణ అనే వ్యక్తి చాలా తెలుగుదేశం పార్టీలో కీలకం, ఇది వాస్తవం. ఎందుకంటే ఎమ్మెల్యే గారు లేనప్పుడు ఆయన అన్ని విధాలుగా తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకొని ఇప్పుడు కూడా ప్రతి కార్యకర్తను వస్తేనే ఆ పని చేసి పెట్టడం ఆయన బాధ్యతగా చేస్తున్నాడు.
చేస్తాడు కూడా. ఆ విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన పోతే పార్టీ బాగుపడతనే ఆలోచన ఏదో చెప్పాడు మధు. కానీ మీ అట్లా పోతే పార్టీ బాగుపడుతుంది, కానీ పార్టీకి పని చేసి కష్టపడి చేసే వాళ్ళకి ఎటువంటి పార్టీ ఇబ్బంది లేదు, ఇబ్బంది పడదు కూడా. రాబోయే రోజుల్లో కూడా శేఖర్ అన్న అనే వ్యక్తి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి అండదండలు ఉంటాడని కూడా తెలియజేస్తున్నా. ఎలక్షన్ సమయంలో వైసీపీ లీడర్స్తో మాజీ కౌన్సిలర్ మధుబాబు బేరసారాలు చేశారని చెప్తున్నారు. అప్పుడు మీరు వైసీపీలోనే ఉన్నారు. అసలు అప్పుడు ఏం జరిగింది? వైసీపీ అంటే బేరాలు అయితే జరిగినాయి. వాళ్ళు అక్కడ ఇంటి పోయి జరిగినాయి, పర్సనల్ పోయినారు. అంటే మేము లేము కానీ అక్కడ మాట్లాడేటప్పుడు మేము అందరూ సాక్షులుగా మేము ఉన్నాము. ఇప్పుడు ఉన్నగా సురేష్ కానీ మేము ముందు కౌన్సిలర్స్ ఇషా కానీ అందరూ ఆ స్పాట్లో ఉన్నాం. అందరూ ఆ పట్ల మేము ఉన్నప్పుడు అక్కడి నుంచి బయలుదేరి వాళ్ళ దగ్గర పోయి బేరాలు మళ్ళీకి మొత్తం తెలుసు. ఇక్కడ మాజీ ప్రధాన కార్యదర్శి టౌన్ ప్రధాన కార్యదర్శి మళ్ళీకి చేనేత మళ్ళీ ద్వారానే జరిగింది. ఇవన్నీ ఒకసారి కనుక్కోండి. మళ్ళీ కూడా ఇదే లేదు రాండి అంటే నేను కూడా ప్రమాణం చేస్తాను. కాదంటే ఏ గుడి కంటే ఆ గుడికి టైం రాండి, నేను వచ్చి ప్రమాణం చేస్తాను. నిన్న జరిగిన మా తెలుగుదేశం మాజీ కౌన్సిలర్ మధుబాబు 3వ వార్డు లక్ష్మీదేవమ్మ వాళ్ళ కొడుకు మల్లికార్జున ప్రధాన కార్యదర్శిగా మా చేనేత వర్గానికి అసలు నేను సిగ్గు చేతి మాకు చేనేతానికి. ఎందుకంటే జయనాసిరెడ్డి పిచ్చంతో చేనేత ప్రధాన కార్యదర్శిగా ఆయనకి ఓ పార్టీకే టౌన్ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా చేసినాడు. అప్పుడు లేనిది మన 2021లో కౌన్సిలర్ ఎలక్షన్ల వరకు కూడా ఆయన బాగానే ఉన్నాడు. ఎలక్షన్లు అయిన తర్వాత 2024లో మన ఎమ్మెల్యే ఎలక్షన్లో ఆయన ఎలా జరిగిందంటే తన ఏది వైఎస్ఆర్తో బేరసార్లు వాడినది అది మాకు కూడా తెలుసు. కానీ మేము చెప్పలేదు. మేము కూడా చేనేత వర్గానికి చెందిన వారు, మేము కూడా చెప్పలేదు. కానీ 1 సంవత్సరం వరకు జయనాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినా కూడా ఆయన చెప్పలేదు. మారుతారని మధుబాబు మన మళ్ళీ చేనేత మళ్ళీ చాలా వెయిట్ చేసినాం. నిన్నటి వరకు కూడా మేము వెయిట్ చేసినాం. కానీ నిన్న పొద్దున ఏదో మొన్నటి వరకు బాగా చూసి నిన్న పొద్దున ఏదో మాకు ఏదో జరిగింది. ఏం జరిగింది అసలు? మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? ఎమ్నూరులో ఎవరంటే? ఎమ్నూరు అంటే జయనాథ్ రెడ్డి, ఆయన తర్వాత ఇది మోహన్ రెడ్డి లేకుండా వీళ్ళు అసలు వచ్చినారు ఎప్పుడన్నా? అసలు మోహన్ రెడ్డి అయిన తర్వాత వీళ్ళు పిలుచుకొచ్చింది జయనాథ్ రెడ్డి. జయనాథ్ రెడ్డి ఎంత ఓపిక మీద అందరిని పిలుచుకొచ్చి యువతలు ఎంత డెవలప్ చేయాలని చేసి ముందుగా ఫస్ట్ కౌన్సిలింగ్లో 22 మంది యువతలు పిలుచుకొచ్చినారు. అప్పుడు లేదు మీకు జయనాథ్ గురించి. ఏదో నేను పోతూ మీరు వెళ్ళండి. ఎవరు వస్తున్నారు? మా పార్టీ నుంచి ఎవరు పోయినా ఏం కాదు. సముద్రం ఇది తెలుగుదేశం పార్టీ. 1983లో పెట్టిన పార్టీ. 82లో ఎప్పుడు మన ఎన్టీ రామారావు స్థాపనిస్తే ఎన్టీ రామారావు అమరైనా కూడా చంద్రబాబు నాయుడు దాన్ని అలాగా తీసుకుని వచ్చి ముందుకు వెళ్తున్నాడు. అలాగే మా ఎమ్నూరులో కూడా ఫస్ట్ తీసుకుని మా నాయన పోయినా కూడా భీమోహన్ రెడ్డి వచ్చినా భీమోహన్ పోయిన తర్వాత జయనాథ్ కూడా ఈ పార్టీ ముందుకు తీసుకెళ్తారు. 2014 వరకు మమ్మల్ని ఎవరు ఏమి చేయరు. తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉంటే వచ్చిన వాళ్ళు వచ్చినా వెళ్ళండి. అంతేగాని వేరే వేరే మాటలు వేసి ఏదో కళ్ళపుల్లో చెప్పి మాకేమో న్యాయం జరిగింది అని. ఆ రోజు కౌన్సిలర్ ఆయన మీకు ఒకటి చెప్తాను. ఆ రోజు మాకు కూడా కౌన్సిలర్ మా అన్నగారు ఉన్నారు. అప్పుడు మేము అడిగినామా పార్టీ ఏం అధిష్టానం తీసుకుంటుందో అదే నిర్ణయం ఆ రోజు కూడా చెప్పినాడు జయనాథ్ రెడ్డి గారు. అంతే. ధన్యవాదాలు. లక్ష్మి, నేను కూడా 29వ వార్డులోనే ఉంటాను. నేను కూడా నిన్న పోతూ మధుబాబు గారు విమర్శలు చేశారు మన ఎమ్మెల్యే గారి మీద. అయినా నీ గుట్టు నువ్వే తవ్వుకున్నా మధుబాబు. చాలా ఉన్నాయి గ్రాసకాలన్నీ. మహిళలు వితంతులు పింఛన్లు తిన్నావు, వికలాంగుల డబ్బు తిన్నావు, నువ్వు డోగర మహిళలు డబ్బు తిన్నావు. నీ గుట్టు నువ్వే తవ్వుకున్నావు. ఇన్ని రోజులు ఎమ్మెల్యే గారు పుట్టుగా కడుపులో దాచుకున్న విషయాలని నువ్వే తవ్వుకున్నావు. ఈరోజు టీడీపీకి కాదు షాక్ నీకు ఈరోజు జరుగుతుంది. ఎమ్మెల్యే గారి మీద విమర్శలు చేయడానికి హక్కు అధికారం లేదు. ఎంతవాడి నువ్వు విమర్శలు చేయడానికి. మండగిరిలోన ఒక మూగ పాప చౌటి పాప డబ్బు నాయకులు వచ్చిన డబ్బులు కూడా ఈయన అకౌంట్లో నొక్కేశాడు. తెలుగుదేశం పార్టీలో ఉన్నాననే అధికారంతోనే వాళ్ళ దగ్గర డబ్బు తిన్నాడు. అయినా ఇప్పుడు ఎమ్మెల్యే గారి మీద విమర్శలు చేయడానికి మీకు ఏముంది? నోటికి ఏమొస్తుంది? అసలు నువ్వు తిన్నట్టుగా అన్ని బయటకు వస్తున్నాయి ఈరోజు.